ఇవాళ నేను బనానా హల్వా చేసి చూపిస్తానండి. ఈ బనానా హల్వా ఏ విధంగా చేయాలి అంటే, దీనికోసం ముందుగా నేను నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బనానా పేస్ట్, బెల్లం పాకం రెడీ చేసుకున్నానండి. ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఘీ వేసానండి. అదే నెయ్యి, ఆవు నెయ్యి తీసుకున్నాను. ఆవు నెయ్యి వేడయ్యాక అందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ వేయాలి. డ్రై ఫ్రూట్స్ వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించినాక అవి తీసి పక్కకు పెట్టేసి మళ్ళీ అదే గిన్నెలో కొద్దిగా నేను నెయ్యి తీసుకుంటున్నాను. ఈ నెయ్యి తీసుకున్నాక ఇది వేడయ్యాక మిక్సీ పట్టిన బనానా పేస్ట్ వేస్తున్నాను. ఈ బనానా పేస్ట్ని నెయ్యిలో కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా బనానా పేస్ట్ థిక్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి. జనరల్గా మన ఇంట్లో మగ్గినటువంటి బనానా ఉంటుంది కదా, దాన్ని పడేయకుండా అప్పుడప్పుడు ఈ విధంగా మనం స్వీట్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పాకంను తీసుకుంటున్నాను. ఈ బనానా హల్వా కోసం నేను 1.5 టీ కప్లు 1.5 టీ కప్ తోటి బెల్లం పాకం తీసుకుంటున్నాను. దీన్ని బనానా పేస్ట్లో కలుపుకోవాలి. 4 బనానాస్కి 1.5 గ్లాసు బెల్లం పాకం తీసుకున్నానండి. ఇందులో ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేస్తున్నాను. ఈ ఇలాచీ పౌడర్ వేసి అది మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. డార్క్ బ్రౌన్ స్పాట్స్ ఉన్నటువంటి బనానాను జనరల్గా రిజెక్ట్ చేస్తారండి అందరూ కూడా, అంటే పడేస్తారు. ఆ విధంగా పడేయకుండా ఈ విధంగా హల్వా చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఇందులో TNF యాక్టివ్ కాంపోనెంట్స్ ఉంటాయి. అలాగే యాంటీ ఆక్సిడెంట్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే బాడీకి బెటర్ ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. డైజెస్టివ్ హెల్త్, రిచ్ న్యూట్రియంట్స్, వెయిట్ మేనేజ్మెంట్, కిడ్నీ, ఐ హెల్త్ బాగుంటుంది. ప్రీ పోస్ట్ వర్కౌట్ తర్వాత కానీ, లేదా బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ, లేదా ఈవినింగ్ స్నాక్ ఐటెంగా కూడా తినవచ్చు. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయండి. ఈ విధంగా చూడండి, ఈ బనానా పేస్ట్ అనేది చాలా థిక్ అయింది కదా, ఈ విధంగా ఇంకొంచెం థిక్ కావాలండి. థిక్ అయ్యాక దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసినాక ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై నట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇందులో యాడ్ చేస్తున్నాను. డ్రై నట్స్ అన్ని కూడా ఈవెన్గా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ డ్రై నట్స్ యాడ్ చేయడం ద్వారా మనకు ఈ బనానా హల్వాకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా డ్రై నట్స్ అన్ని కలిపాక వాటిని ఒకసారి ట్యాప్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా హల్వాకి కలిసేటట్టుగా నేను స్పూన్తో కలుపుతున్నాను. ఈ విధంగా ఎంతో టేస్ట్గా ఉండేటువంటి ఈ బనానా హల్వాని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.